బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సంగం మండలం దువ్వూరు గ్రామంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. టీడీపీ నాయకులు జనసేన నాయకుడు భాను కిరణ్ పై దాడి చేశారు. బాధితుడిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము దాడికి సంబంధించిన దృశ్యాలు. ఒక ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ నాయకులు జనసేన నాయకుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీ వివాదమే కారణంగా తెలుస్తోంది మనకు. కొట్లాటికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సంగం మండలం దువ్వూరు గ్రామంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. టీడీపీ నాయకులు జనసేన నాయకుడు భాను కిరణ్ పై దాడి చేశారు. బాధితుడిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఎంతమంది భాను కిరణ్ పై దాడి చేశారు? ఘటనకు సంబంధించి భాను కిరణ్ ఏం చెప్తున్నాడు? ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫ్లెక్సీలకు సంబంధించి ఏర్పాట్లో భాగంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను ముందుగానే భాను కిరణ్ ఏర్పాటు చేశారు. మంత్రి పర్యటన ఉండేటువంటి నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ సంబంధించినటువంటి సర్పంచ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సంగం మండలం దువ్వూరు గ్రామంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. ముందుగా జనసేన నాయకుడు భాను కిరణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యి భాను కిరణ్ పై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భాను కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.